Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ పట్టణంలోనే అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం తన వంతు బాధ్యతగా గణేశుల్ని తయారు చేయడంలో యోగేష్ గణేష్ మండలి రైల్వే గేట్ జయలక్ష్మి థియేటర్ వద్ద ప్రత్యేకత చాటుకుంటుండడంలో దీనికి మన భూమలింగయ్య గుప్తా ఈయన ప్రత్యేకంగా ఈ ఆకర్షణగా చూస్తారు. దీంట్లో వినాయకుడి చేతిలో పాలు పోయగానే ఆ పాలు ఒక్క పాము పడగలో వచ్చి తాగి అది తాగిన తర్వాత ఈ విశిష్టత వైభవాన్ని సృష్టించడానికి ఎంతో టెక్నికల్గా బాధపడి కష్ట నష్టాల కోర్చి శ్రమల కోర్చి భూమలింగం తన ప్రత్యేకత చాటుకున్నారు. ఈ యోగేష్ గణేష్ మండలి దీని సంక్షిప్త కార్యక్రమం ఏంటంటే, పాలు వినాయకుడు శివలింగం మీద పోసినట్టయితే ఆ పాలు తాగి పాము 5 పడగలుగా మారుతుంది అనేది ఈ చైతన్యవంతంగా దీనికి చెప్పే స్ఫూర్తి గాథ ఇది. ఇటువంటి ఆలోచనలు ఈ గణేష్ మండలికే ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వీరి ప్రత్యేకతను వీరు చాటుకుంటున్నారు. ఈ భక్త బృందానికి మరియు ఈ స్థానిక యోగేష్ గణేష్ మండలి ఇదే విధంగా ఈ భక్తులు అందరికీ గణేశుడు నవరాత్రుల్లో వైభవం పొంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఈ భక్తులకి, ఈ సమాజానికి, ఈ ట్రస్ట్ సభ్యులకి అందరికీ ఇవ్వాలనే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో మనం ఆ సర్వేశ్వరుడు మరియు శంకరుడు గణేశుడు మరియు ఇటువంటి వారు అందరూ భక్తులు వీరికి ఆ భగవంతుడు 33,000 కోట్ల దేవతలు వీరికి అన్ని సౌభాగ్యాలు కల్పిస్తారని, ఆశీర్వదిస్తారని, అష్టైశ్వర్యాలు ఇస్తారని ఆశిస్తూ మీ ప్రజాభేరి నరసింహం. Please do subscribe to Prajabheri News Channel.